సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆనందం ఒక మానసిక భావన, అది అనిర్వచనీయమైంది. ఎవరికి వారు తమదైన ఆనందం కోసం అన్వేషించి సాధించుకోవాల్సింది. మీకు సంగతి చెప్పనా, నిజానికి ఆనంద రహస్యం చాలా చిన్నదండి. మనకి ఏం చేయడం అత్యంత ఇష్టమో తెలుసుకొని దాని యావత్ శక్తిని దాని వైపుకు మళ్లించాలి. అందుకోసం కష్టపడ్డంలోనూ అది సాధించటంలోనూ మనకి ఆనందం, ఎనలోని తృప్తి దొరుకుతాయట. ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. మహిళలకు ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయో తెలియజేసే ఆమె కార్యక్రమానికి స్వాగతం. సఖులు, గ్రామాల్లో చాలా మంది 10th ఇంటర్మీడియట్ చదివి ఆపేసిన వాళ్ళకి చాలానే ఉపాధి అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ డివివి శ్రీ లక్ష్మీ వాణి గారు. మరి ఆ అవకాశాలు ఏంటో ఆవిడని అడిగి చూద్దాం. నమస్కారం మేడం. ఇప్పుడు గ్రామాల్లో చాలా మంది 10th ఇంటర్మీడియట్ చదివి ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎలా ఉపాధి అవకాశాలు ఉంటాయి? అంటే ఉపాధి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? చాలా ఉన్నాయండి ఉపాధి అవకాశాలు. వాళ్ళు 10th కానీ ఇంటర్ కానీ చదివిన వాళ్ళకి, అట్లా వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకి ట్రైనింగ్ తీసుకోవాలి, అది ఎంఎస్ఎంఈ ఉంది, డిఆర్డిఏ ఉంది, అట్లా కొన్ని ట్రైనింగ్స్ తీసుకుంటేనే వాళ్ళకు ఉందన్నమాట. ఇప్పుడు రాజీవ్ కూడా ఇస్తున్నారు, గవర్నమెంట్లో కూడా ఉంది. గవర్నమెంట్లో కూడా లాట్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ కోసం. అయితే ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇప్పుడు ఎంఎస్ఎంఈ నుంచి తీసుకోవచ్చు. ఎంఎస్ఎంఈ నుంచి అంటే వాళ్ళు ఓన్లీ 10th పాస్ అయిన నుంచి ఇంటర్ వాళ్ళని తీసుకుంటున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, స్టైఫండ్ ఇస్తారు, అన్ని డిస్టిక్లో, రూరల్ ఏరియాలో. నిన్న కూడా మేము అదే, మీరు మహబూబ్ నగర్ కూడా నిన్న అదే ప్రోగ్రాంలో, అంటే సర్టిఫికెట్లు దీనికి ఇవ్వటానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారనమాట. నేను ఉమెన్స్ ఎంటర్ప్రైనర్, అంటే పారిశ్రామికవేత్తల మహిళలకు కూడా ప్రెసిడెంట్ చేస్తున్నాను అనమాట. దాని విఎండెన్ ఉంది మాది అసోసియేషన్. దాని తరపుని మా వెంకట శ్రీసాయి ఇండస్ట్రీస్ తరపుని నన్ను ఇండస్ట్రియలిస్ట్గా ప్లస్ ప్రెసిడెంట్గా రెండింటిగా పిలిచి దగ్గర సుమారు 100 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, మళ్ళీ మామూలుగా ఈ మహిళలకు, వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. మేడం, ఇప్పుడు ఇలాంటి ట్రైనింగ్ తీసుకుంటాం కదా, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఈ సర్టిఫికేట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఈ సర్టిఫికేట్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఎక్కడైనా ఒక లోన్కి వెళ్ళినా సరే, లేకపోతే ఒక గవర్నమెంట్లు ఇప్పుడు ఈ రాజీవ్ అన్నీ ఇస్తున్నారు కదండి వాళ్ళు, లోన్స్ అవి వాటిలో కానీ లోన్ తీసుకుందాం వెళ్దామంటే ముందు నీకు ఏంటి వచ్చి అని అడుగుతారు. నీకు ఏంటి, సరే 10th చదివావు బాబు, ఇంటర్ చదివావు, ముందు నీకు టెక్నికల్ అంటే ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు మేము లోన్ ఇవ్వాలంటే నీకు నీ ఐడియా పెట్టి అసలు ఏమైనా నేర్చుకున్నావా లేదా, ఎలా పెట్టేస్తే ఒక చిన్నది, ఒక కుటీర పరిశ్రమలో చిన్న ఇండస్ట్రీ పెట్టాలన్నా ఒక ఐడియా అంటూ ఉండాలి. అంటే ఇప్పుడు వెళ్తాము, అది మనం ఏదో ఎవరినో చూసి పెట్టేసింది, అది బిజినెస్ కాదు. మనకంటూ ఒక ఐడియా ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఒకటి ఏదో ఒకటి మనము టెక్నికల్గా ఏదో ఒకటి మన దగ్గర అది సర్టిఫికేట్ ఏదో ఒకటి ఉండాలి కదా, అది చూపించని అంటారు అనమాట. అప్పుడు ఈ గవర్నమెంట్ది ఎంఎస్ఎంఈ వాళ్ళు కానీ, టీఆర్ఏలు కానీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్స్ కానీ, లేదంటే మా అసోసియేషన్ తరఫున కానీ ఇచ్చినప్పుడు, చూపించినప్పుడు వాళ్ళు 100% వాళ్ళది కొంచెం ఆ ఏరియా అది పెట్టేది అది ఉందా లేదా, వీళ్ళకి ఆ కెపాసిటీ రన్ చేయగలరని ఒకసారి చూసి తప్పకుండా ఇస్తున్నారండి. మేడం, ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ వస్తాయి కదా, వాళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ చేసి వచ్చిన ఈ సర్టిఫికేట్స్ మీద, అంటే 10th చదివిన వాళ్ళకి ఇంత లోన్ అని, లేకపోతే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇంత లోన్, అలా ఏమైనా ఉంటుందా? అలాగేం లేదండి. అంటే ఇప్పుడు అన్సెక్యూరిటీ లోన్స్ 1 lakh టు ఈ 10th నుంచి వాళ్ళకి అప్ టు 1 crore వరకు కూడా ఉంది. కాకపోతే వాళ్ళు పెట్టే ప్రాజెక్ట్ ఏంటి, వాళ్ళు ఏం టెక్నికల్గా ఇప్పుడు సర్టిఫికేట్స్ తీసుకున్నారు. ఇప్పుడు చాలా ఆటలు ఇస్తున్నారు. 10th వాళ్ళకి అయితే కంప్యూటర్స్ది మంచిగా చాలా బాగుంది. వాళ్ళకి ఏంటంటే డిడిపి, స్క్రీన్ ప్రింటింగ్ అని వస్తుంది వాటికి. అట్లాగే అది ప్రింటింగ్ చేయాలంటే ముందు ఒక ఆర్ట్ అంటూ చేసుకోవాలి. ఇప్పుడు డిడిపి అంటారు. ఆ డిడిపి కానీ, ఈసీబిడి కానీ, ఇట్లా కొన్ని ఉన్నాయన్నమాట. అందులోని కోరలెక్స్ అట్లాగే ఇవి ఉంటాయి మొత్తము. అదంతా మొత్తం వాళ్ళే నేర్పిస్తారు, గవర్నమెంట్ నుంచి కానీ మా అసోసియేషన్ నుంచి కానీ నేర్పిస్తాము. అది నేర్చుకుంటే ఇప్పుడు దాంట్లో అన్నీ ఉంటాయి కనుక ఐటమ్ అంతా వచ్చిందని చెప్పి ఆ సర్టిఫికేట్ చూస్తే వాళ్ళు పెట్టేదంటే కొన్ని మిషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లోని మిషనరీ కావాలంటే అప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది. ఏదైనా సరే మనకి 10th చదివాం కదా, ఇంటర్ చదివాం కదా అట్లా ఉండదు. మనకి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అంటే ఒక ఆడిటర్ని పట్టుకొని వాళ్ళు కొత్తగా పెడుతున్నారు కనుక ఆడిటర్ మెయిన్ ఏంటంటే వీళ్ళకి ప్రాజెక్ట్ చేసుకోవాలంటే మెయిన్ పాన్ కార్డు ఉండాలి. ఇప్పుడు చాలామంది మా దగ్గరకు కూడా వస్తున్నారు, ఈ గవర్నమెంట్ దగ్గరకు కూడా నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు అది చూస్తున్నా. కానీ వాళ్ళు మెయిన్ ఏంటంటే పాన్ కార్డు అనేది తయారు చేసుకోవట్లేదు. ఇప్పుడు అందరికి కూడా ఉండాలి పాన్ కార్డు అనేది, ఉంటేనే
దాన్ని బట్టి అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అంటూ చేసిస్తారనమాట. అది మనం చెప్పాలి, ఇంత మిషనరీ, ఇంత ఇది, లేకపోతే ఇంత ఏరియా, ఇంత బిల్డింగ్, ఇది ఈ రెంటు, ఇది అది అని చెప్పేసేసి అది చెప్తే ఆ ప్రాజెక్ట్ తీసుకొని అప్పుడు ఈ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి మనం లోన్ కావాలి అంటే. ఈ సర్టిఫికేట్ ఒకటి పట్టుకెళ్ళిపోయి లోన్ ఇచ్చేయండి అంటే ఇవ్వరు బ్యాంక్ వాళ్ళు. మరి మేడం ఇలా ప్రాజెక్ట్ అవన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక అంచనా మీద వెళ్తే ఎంతవరకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది? వాళ్ళకి ప్రాజెక్ట్ని బట్టి అప్పుడు చూస్తారండి. అది 1 lakh నుంచి 25 lakhs వరకే ఇస్తున్నారు బ్యాంక్ వాళ్ళు. కాకపోతే ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి చెప్పింది ఏంటంటే ఇప్పుడు అన్సెక్యూరిటీలోను లేడీస్కి వాళ్ళకి అయితే 1 lakh to 1 crore. ఓకే, లేడీస్ వాళ్ళకైతే అందరికీ కూడా ఇప్పుడు 1 lakh నుంచి అదేంటి 1 crore వరకు ఇవ్వచ్చు. అది లేడీస్కి అయితే ఎక్కువ ఉంది, 1 crore కూడా ఉంది. అంటే లేడీస్ కంటే ఎర్లీగా వచ్చేస్తున్నాయి లోన్స్. ఎందుకంటే ఒక లేడీ ధైర్యంగా చేయగలుగుతుంది. అట్లా జెంట్స్ అంటే కొంచెం వీళ్ళు చేస్తారా చేయరా, ఇండస్ట్రీ నడుపుతారా అని కూడా బ్యాంకర్స్కి ఉంటుంది, వాళ్ళు ఇచ్చేది ఉంటుంది, అదంతా చూస్తారనమాట. లేడీ అంటే ఎట్లాగైనా సరే సాధిస్తారు. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తున్నారు కనుక ఇప్పుడు ఎందుకంటే జనరేషన్ మారిపోయింది. మన మదర్ ఫాదర్ వాళ్ళది అప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు కనుక వాళ్ళు ధైర్యంగా ముందుకి మంచిగా వెళ్ళి బాగా బిజినెస్ చేస్తున్నారు కనుక వాళ్ళ పట్టుదలను చూసి ఆల్రెడీ వాళ్ళు ట్రైనింగ్ చేసినవి కూడా కొన్ని డెమో పీసులు కూడా చూపించవచ్చు. ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నారు. కంప్యూటర్స్ అయితే కొన్ని ప్రింట్అవుట్లు అట్లా చూపిస్తాం, డిడిపి అట్లా ఉంటే స్క్రీన్స్ అవన్నీ ఉంటాయి అనమాట. ఆ స్క్రీన్ బట్టి వాళ్ళకి డెమో కూడా చేసి చూపించవచ్చు, మేము ఈ ట్రైనింగ్ అయ్యాము అదే. అట్లా అయితే ఇంకా బాగా వస్తారు. అట్లాగే ఈ బ్యాగ్స్ ఉన్నాయి, గార్మెంటీస్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ఉన్నాయి, ఎన్నో లక్షల్లో ఉన్నాయి. చెయ్యాలి అంటే మనం ఏంటంటే మనిషి సాధించింది, మానవుడు సాధించింది అది కరెక్టే. మనం తలుచుకుంటే మాత్రం ఏది సాధించింది లేదు, జెంట్స్ కానివ్వండి లేడీస్ అవనివ్వండి. అదేంటంటే కృషి పట్టుదల ఉండాలన్నమాట. మనం ఒక విత్తనం వేస్తాం చూడండి, అదేమవుతుంది, ఒక వృక్షం అవుతుంది. ఆ వృక్షమే అది మహావృక్షం అవుతుంది. ఈ బిజినెస్ కూడా అటువంటిది అనమాట. కృషి పట్టుదల, కష్టపడాలి. బిజినెస్ అంటే కష్టపడాలి. నాకేంటి అని మనం పెట్టేసేసి అట్లా చేసుకోకూడదు అనమాట. మనము జాగ్రత్తగా చూసుకొని మార్కెటింగ్ కూడా మనమే ముందు చూసుకుంటే మాత్రం బిజినెస్లో చాలా పైకి వస్తామండి. ఎంత కష్టపడితే బిజినెస్లో అంత సుఖము సంతోషం, మన దినదిన అభివృద్ధి అంతా కూడా బాగుంటుంది. అది మేడం, మరి గ్రామీణ మహిళలకి ఉపాధి అవకాశం కోసం మీరిచ్చే సలహా ఏంటి? ఈ గ్రామీణ అంటే ఇదివరకు కూడా చెప్పుకున్నాం కదండి, విఎండి మా అసోసియేషన్లో అట్లా మెంబర్షిప్ చేరితే ఇంకా వాళ్ళు మిగతాది ఏం చేయక్కర్లేదు, అంత అసోసియేషన్ చేసి పెడుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్ కట్టడానికి 25 acres గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఆ 25 acresలో ఆ ఏరియా రూరల్గా వాళ్ళందరికీ చెప్పి చిన్న చిన్న స్మాల్ స్కేల్స్ ఇండస్ట్రీస్ ఇట్లాగా పెట్టిస్తాం అనమాట. అప్పుడు దాంట్లో అన్ని ఫుడ్ మసాలాలు ఇవన్నీ కూడా మొత్తం ట్రైనింగ్ ఇచ్చేస్తాం. ఇదేంటి పేపర్ బ్యాగ్స్ ఏంటి, గార్మెంటీస్ ఏంటి, ఇట్లా బ్యాగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎవరెవరికి ఏదైతే నచ్చిందో అది చూసి అది మళ్ళీ ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో తయారు చేయాలని నా కాన్సెప్ట్ అది. అందుకని ఈ అసోసియేషన్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సరే చేస్తే బాగుంటుంది, కొందరైనా రేపు మనం చనిపోయాక కూడా చెప్పుకుంటారు పలానా వాళ్ళు ఇట్లా చేశారు ఉపాధిని అట్లా అని చెప్పని అది మొదలుపెట్టాము మేము. ఇప్పుడు దాంట్లో మెంబర్షిప్ చేస్తే మాత్రం కంపల్సరీగా 100% అంత అసోసియేషన్ చూస్తుంది. వాళ్ళకి సబ్సిడీలు ఏంటి, పావులాలు డీలేంటి అన్నీ మొత్తం ఇప్పించి ఇండస్ట్రీ యూనిట్ పెట్టుకున్నట్టుగా అది నా కాన్సెప్ట్ పెట్టుకున్నాను. అట్లాగే మా బోర్డు మెంబర్స్ కూడా చెప్తున్నాను. ఇది మాత్రం ముందుకెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను అనమాట. గాడ్ ఇంకా బ్లెస్సింగ్స్. ఓకే మేడం, మరి గ్రామీణ మహిళలకి ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయో చాలా చక్కగా మా సకులందరికీ వివరించారు. ధన్యవాదాలు మేడం.